టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపాటి నారాయణమ్మకు ఆత్మశాంతి చేకూరాలని దైవజనుల ప్రార్థనలు. కుటుంబ సమేతంగా ప్రార్థనలో పాల్గొన్న ప్రతిపాటి. శ్రీ దత్తసాయి సన్నిధిలో భాద్రపద మాసం 3వ గురువారం పురస్కరించుకుని బాబాకు ప్రత్యేక పూజలు పాల్గొన్న పలువురు భక్తులు. కొనసాగుతున్న మోదీ పుట్టినరోజు వేడుకలు. పలు పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటిన బీజేపీ శ్రేణులు. లింగారావుపాలెం హైస్కూల్లో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర్లు. మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మాతృమూర్తి, ప్రతిపాటి నారాయణమ్మ ఇటీవలి మృతి చెందిన విషయం విదితమే. ఈ మేరకు బుధవారం పండరీపురంలో గల ప్రతిపాటి నివాస గృహంలో ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి మాజీ మంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొలినేని వెంకటరామారావు, రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రతిపాటి పుల్లారావును పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు మాతృమూర్తి, ప్రతిపాటి నారాయణమ్మ ఇటీవలి మృతి చెందగా ఆమె ఆత్మశాంతి చేకూరాలని పలువురు దైవజనులు బుధవారం సాయంత్రం ప్రతిపాటి పుల్లారావు నివాసం వద్ద ఆరాధన కూడిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ నందమూరి క్రిస్టఫర్ తో పాటు నియోజకవర్గంలో పలు చర్చిలకు చెందిన దైవజనులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో భాద్రపద మాసం 3వ గురువారం పురస్కరించుకుని బాబా వారికి ప్రత్యేక అర్చన, అభిషేక పూజ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం డి విజయసారథి ఆర్థిక సహకారంతో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ప్రతి గురువారం 108 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలనే సద్గురు సాయినాథుని ఆశీస్సులతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని గత 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆదివాసీ ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు, ఐనబోలు హనుమంతరావు, అమర్తలూరి శ్రీను పాల్గొన్నారు. सद्गुरु साईनाथ महाराज की जय। श्री गुरुदेव दत्तात्रेयाय साईनाथ महाराज की जय। ओम साई श्री साई जय जय साई। చెప్పండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. జయ జయ సాయి. సాయిరామ్. ఈరోజు అన్నదాతలు డి విజయసారథి గారు వారి యొక్క ఆర్థిక సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది.
వారిని వారి కుటుంబాన్ని ఆ సాయినాథుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటూ ఒకసారి చెప్పండి, అన్నదాత అన్నదాత అన్నదాత. సాయిరాం చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం భాద్రపద మాసం పరమ పవిత్రమైన బాబా గారికి ఆ సద్గురు షిర్డీ సాయినాథుడికి ఇష్టమైన రోజు. అటువంటి గురువారం రోజున ఈరోజు ఉదయం నుంచి బాబా గారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. ఆ పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉదయం నుంచి అష్టోత్తర శతనామ పూజ, అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాలు, అలాగనే భక్తులందరూ కూడా బాబా గారికి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. మరి ఇక్కడ ఎవరైతే 16 ప్రదక్షిణాలు చేసి బాబాకి అన్నదానం చేస్తారో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క మరి విశ్వాసం. అలాగనే ఈరోజు దాతలు డి విజయసారథి గారి ఆర్థిక సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. మరి ఇక్కడ సద్గురు సన్నిధిలో చేసే అన్నదాన కార్యక్రమం మహాశక్తివంతమైనది. అటువంటి అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్క దాత కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి అనే సద్గురు షిర్డీ సాయినాథుని యొక్క స్ఫూర్తితో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మరి ఆకలి ఉన్న వాళ్ళకి ఎక్కువగా మరి అవకాశం వస్తుంటారు కాబట్టి వారికి పెట్టడం అంటే చాలా పుణ్యం. సద్గురు సన్నిధిలో పెట్టే అన్నదానం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చెందిందని తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు సిఆర్ ఫౌండేషన్ అధినేత పులిగుజ్జు చంద్ర పుట్టినరోజు వేడుకలు బుధవారం చంద్రమిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చీరాల రోడ్డులో ఉన్న బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ, నాయకులు ఈశ్వర్, కార్యకర్తలు పాల్గొన్నారు. అవునమ్మా, నేను దీంట్లో బెంచి పెట్టలేదు కదా ప్రసాద్. ఈరోజు మా తమ్ముడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సిఆర్ ఫౌండేషన్ అధినేత, సేవా కార్యక్రమాలను అనేకం చేస్తూ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా అనేక మంది పేదలకి సహకారాలు అందిస్తున్నటువంటి యువజన నాయకుడు చంద్ర గారి జన్మదినం ఈరోజు. ఈ జన్మదిన సందర్భంగా వారి అభిమానులు బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. అదేవిధంగా చంద్ర, మీ అందరి ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు అందరితో 100 పుట్టినరోజులు ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలతో వైభవంగా జరుపుకుంటూ సమాజ సేవలో పునరంకితం కావాలని, అదేవిధంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్ర మిత్ర మండలికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. విజయవాడ వరద బాధితులకు చిలకలూరిపేట పట్టణంలో ఆరాధ్య డ్రాగన్ ఫార్మ్ పాస్టర్స్ బృందం అండగా నిలిచారు. విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న లంక గ్రామాల్లో పర్యటించిన వారు బాధితులకు నిత్యావసర సరుకులు, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అయితే లంక గ్రామాల్లోకి వెళ్లేందుకు రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతినడంతో బోటు ద్వారా వారి వద్దకు చేరుకుని బాధితులకు సహాయం అందజేశారు. కార్యక్రమానికి ఆరాధ్య డ్రాగన్ ఫార్మ్ అధినేత కార్యం శెట్టి రత్నరాజు, పాస్టర్ మధు, పాస్టర్ అన్నల్దాస్ మాణిక్యరావు, పాస్టర్ సాల్మన్ రాజ్, పాస్టర్ మద్దు మోషి, పాస్టర్ క్రీస్తురాజు, రెవరెండ్ పావని ఉన్నారు. మరి దేవుడు మీ ప్రాంతాన్ని రక్షించాడు, అవునా కాదా? ఎందుకంటే
మరి నేను విన్న సగానికి సగం మంది ప్రజలు హెలికాప్టర్ ద్వారా బయటపడ్డారు. సగం మంది ప్రజలు మరి ఈ పడవ ద్వారా, లాంచీ ద్వారా మీరు బయటపడ్డారనేసి నేను ఒక మంచి సాక్ష్యాన్ని విన్నాను. మరి అంబేద్కర్ యూత్ ఈ ప్రాంతంకి ఎంతో సహాయం చేశారని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే మరి వాళ్ళు ఆ లాంచీ ద్వారా సగం మంది ప్రజల్ని, వారి ప్రాణాలని కాపాడి ఆ అవతల దరికి చేరవేయటం కానివ్వండి, వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. మరి ఆ విషయంలో సాగర్ని, అదేవిధంగా రాజుని, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వారి పేర్లు అయితే నాకు తెలియదు, కానీ వారిని నేను మరి మనోజు, నాగరాజు గారు ఇంకా ఉన్నారు వాళ్ళ పేర్లు. ఎందుకంటే మరి అంత ఉధృతిలో కూడా ప్రజలందరినీ కూడా రక్షించారు. ఎవరికి ఏం కాలేదు. అవునా, ఎవరికన్నా ప్రాణహాని కానీ ఏదన్నా వచ్చిందమ్మా, ఏం కాకుండా దేవుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడాడు. ఇంకా ఇంకోటి, గవర్నమెంట్ కూడా మరి మనకి కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క గవర్నమెంట్, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఎంతో చొరవ చూపించారు. అదేవిధంగా కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ మరి ఎంతో సహాయం చేశారు మరి మన యొక్క ప్రాంతానికి. వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అయితే మేము ఈ ప్రాంతంకి ఎందుకు వచ్చామంటే, మేము మిమ్మల్ని, మీ యొక్క ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాము. మీ ప్రజలంటే మీరన్నా మాకు ఎంతో ఇష్టం, ఎంతో మరి ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఈ యొక్క చిన్న కానుకగా మేము కొంత రైసు, అదేవిధంగా దుప్పట్లు, అదేవిధంగా మరి ముసలి వాళ్ళకి శారీస్ తీసుకొని వచ్చామండి మాకున్నటువంటి దానిలోనే. అయితే మరలా మేము ఇంకొక వారం వస్తామండి. మొత్తానికి మేము 3 సార్లు కానీ 4 సార్లు కానీ రావాలని మేము సిద్ధపడుతూ ఉన్నాము. మేమందరం పాస్టర్లు ఉంది. దాదాపు మా కింద 60 మంది పాస్టర్లు ఉన్నారు. మేము మా యొక్క చర్చిల్లో ₹1 మేము కలెక్ట్ చేసి ఆ రూపాయిని తీసుకొని వచ్చి, అది రూపాయి రాని, 10 రూపాయలు రాని, ఎంతైనా రాని, మరి మీకు అవసరమైనటువంటి గిన్నెలు కానీ, లేకపోతే నిత్యావసరాలు ఏదైతే ఉందో వాటిని మేము కొని మీకు ఇవ్వాలనేసి దాదాపు 200 పేర్లు వచ్చినాయి. ఈ 200 పేర్లకి మాకున్నటువంటి దానిలోనే ఒక ఉప్పు ప్యాకెట్, ఒక పప్పు ప్యాకెట్ రానున్న రోజుల్లో మేము తీసుకొని వస్తాం. అదేవిధంగా మరి మామయ్య, అదేవిధంగా అత్తయ్య కూడా మరి చెప్పారు, ఈ గ్రామానికి కొన్ని అవసరాలు ఉన్నాయని చెప్పారండి. మాది ఒక కమిటీ, కమిటీ సభ్యులందరూ కూడా మేము మాట్లాడి, ఇంకా మేము ఏదన్నా చేయాలన్నది కూడా మేము ఆలోచించి, రానున్న రోజుల్లో మిమ్మల్ని ఇంకా 2-3 సార్లు మేము కలిసి మేము మీతో మాట్లాడతాము. ప్రైజ్ లాడండి. ఈరోజు మేమందరం కలిసి మరి ఆరాధ్య డ్రాగన్ ఫామ్ తరఫున మేమందరం కలిసి ఇక్కడ మరి విజయవాడ పట్టణానికి సమీపంలో ఉన్న, ఇబ్రహీంపట్నానికి దగ్గరలో ఉన్న పెద్ద లంక, చిన్న లంక ప్రాంతాలు మొన్న ఫ్లడ్స్కి మునిగిపోవడం జరిగింది. ఆ ప్రాంతంలో ప్రజలు కొంతమంది హెలికాప్టర్ ద్వారా తరలించారు, కానీ చాలామంది అక్కడ ప్రజలు ఆహార అవసరాలు అవి లేక మరి అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ మాకు తెలియటం ద్వారా మేము మా టీంతో కలిసి ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఈ ప్రాంతంలో ఈరోజు ఫుడ్ డొనేషన్స్, వాళ్ళ అవసరాలకు థింగ్స్, డబ్బులు ఇవ్వడం జరిగింది. దీని అంతటికీ మరి మూలకర్త ఎవరంటే మా ఏపీ ఇండిపెండెంట్ పాస్టర్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయిన ఆరాధ్య ఛానల్ డ్రాగన్ ఫామ్ ముఖ్యకర్త అయిన కారంశెట్టి మధుబాబు గారు తీసుకొచ్చారు. తను ఈ ప్రాజెక్ట్కి తను 4 lakhs దాకా ఖర్చు పెట్టారు. ఒక 2 days బ్యాక్ వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా తను దర్శించి కొంతమందికి 10,000 రూపీస్ హట్స్ వేసుకోవడానికి చెక్స్ కూడా ఇచ్చి వెళ్ళారు. ఈరోజు 4 lakhs మరి తన సొంత ఖర్చులతో మరి ప్రాంతానికి వచ్చి వారికి ఇవన్నీ ఇవ్వడానికి వచ్చారు. మరి తమ్ముడు చాలా చేస్తున్న డొనేషన్స్. మరి ఈరోజు మాత్రం ఈ ప్రాంత ప్రజల్ని దర్శించడానికి, వాళ్ళకి మరి మా వంతు సహాయాలు అందించడానికి మేము కొంతమంది పాస్టర్స్ టీము, అలాగే డ్రాగన్ ఫామ్లో పనిచేస్తున్న కొంతమంది యూత్ అందరం కలిసి రావడం అనేది జరిగింది. ఈ ప్రాంతంలో మరి ప్రజలకి అవన్నీ ఇవ్వడానికి, అలా కాకుండా ఈ ప్రాంత ప్రజలు వాంటింగ్ని బట్టి ఒక బోట్ కూడా 2 లక్షలు పెట్టి తను ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ అయి ఉన్నాడు. అందుకని ఈరోజు మా తమ్ముడు తన మాటతో పని విన్నా మీరు. మనం చూస్తున్నామండి, విజయవాడ ప్రాంతం అంతా నీట మునిగిపోయింది. మరి ముఖ్యంగా మరి లంక గ్రామం నీట మునిగిపోయాయండి. ఎవరు డొనేషన్ చేయడానికి వచ్చినా కానీ విజయవాడలో ఉన్నటువంటి మెయిన్ ప్లేసెస్కి వస్తున్నారు, కానీ మరి ఈ లంక గ్రామాలకి ఎవరు రావటం లేదండి. మరి ఈ యొక్క లంక గ్రామంలో గడిచినటువంటి 10-15 రోజుల క్రితం వచ్చినటువంటి విపత్తు వల్ల సగం గ్రామం ప్రజలు హెలికాప్టర్ ద్వారా మరి తరలించబడ్డారంటే, మరి ఈ ప్రజలు ఎన్ని సమస్యల్లో ఉన్నారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒకసారి మరి మనం ఆలోచించుకోవచ్చండి. కాబట్టి మరి ఈ యొక్క ప్రాంతానికి మమ్మలను నాగమల్లేశ్వరరావు గారు, అదేవిధంగా అన్నమ్మ గారు మమ్మల్ని ఆహ్వానించారు.
ఈ యొక్క కార్యక్రమానికి మరి సాగర్ గారు మాకు ఎంతగానో సహాయం చేసి రూట్ మ్యాప్ ఇవ్వడం అయినా కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరిని కూడా మరి మాకు సహాయకులుగా ఉండటానికి ఎంతగానో సహాయం చేశారు. వారి టీంకి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నామండి. అదేవిధంగా మరి నీట మునిగినటువంటి లంక గ్రామానికి కొన్ని అవసరాలు ఉన్నాయనేసి గ్రామస్తులు గడిచినటువంటి 2-3 రోజుల క్రితం మేము వచ్చినప్పుడు చెప్పారు. అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా సరైనటువంటి ఫీడింగ్ దొరకలేదండి. కనుక మరి మేమైతే ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మొదటిగా ఈరోజు ఫీడింగ్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మరలా వచ్చే వారం కూడా మేము ఈ ప్రాంతానికి వస్తామండి. ఈ ప్రాంతమే కాదు, ఇంకా ఈ చుట్టుపక్కల ఫెర్రీ అన్నటువంటి ప్రాంతానికి కూడా అండి సరైనటువంటి సదుపాయాలు రాలేదండి. ఇంకా అదేవిధంగా ఇక్కడ కూడా నిత్యావసర వస్తువులు మరి పంపిణీ చేయలేదని ఇక్కడ గ్రామస్తులు కానీ పెద్దలు కానీ చెప్పటం మరి మేము విన్నాము. కాబట్టి మరి మేము ఇంకా టీమ్స్ని ఈ ప్రాంతంకి తీసుకొని రావడానికి మేము సిద్ధపడుతున్నాము. కాబట్టి మరి మీరు కూడా ఇటువంటి మారుమూలన మునిగిపోయినటువంటి గ్రామాల్లోకి వచ్చి ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి అవసరతలు మీరు తీర్చాలనేసి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరిని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకనంటే అండి మరి ఈ ఫెర్రీ అన్నది కానీ లేకపోతే ఇక్కడ ఈ లంక గ్రామాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలతో సంబంధాలు ఉండవండి. మరి ఈరోజు మరి మనం చూస్తూ ఉన్నామండి. ఈరోజు మనం ఈ వ్యాన్లో తీసుకొచ్చినటువంటి వస్తువులు ఈ మార్గం ద్వారా నీటి మార్గం ద్వారా మనము ఆ లంక గ్రామాలకు మనం తరలించాలి. కాబట్టి మరి మీలో ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మరి ఈ యొక్క కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సాగర్ గారి నెంబరు నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆ వ్యక్తి ఫోన్పే నెంబరు, అకౌంట్ డీటెయిల్స్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. వీళ్ళందరూ కూడా గ్రామంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మరి వాళ్ళ సొంత నిధుల్లో నుంచి కొంత ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అండి దాదాపు సగం మంది గ్రామస్తులను ఒక బోటు మాత్రమే రక్షించిందండి. ఒకవేళ ఆ రోజు ఆ బోటే లేకపోయినట్లయితే ఈ గ్రామానికి చాలా పెద్ద ప్రమాదం వచ్చేది. ఈ గ్రామమే కదండి, మన ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ప్రమాదం వచ్చింది. కాబట్టి మరి యూత్ అంతా కలిసి మరి వారి సొంత గ్రామాన్ని రక్షించుకున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా దాదాపు సగం మంది ప్రజలను హెలికాప్టర్లో బయటకు తీసుకొని వచ్చింది అని అంటే ఈ ప్రాంతం మరి ఎంత సమస్యతో ఉందో మరి మనం గుర్తెరగాలి. కాబట్టి మరి ఈ ప్రాంతంకి రావాల్సినటువంటి వాళ్ళు ప్రేరేపించబడాలి. మరి నేను మీకు సాగర్ గారి నెంబర్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. ఈ యొక్క గ్రామంకి మీ అందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఈరోజు చిలకలూరుపేట ప్రాంతం నుంచి చాలామంది పాస్టర్స్ వచ్చారు. అదేవిధంగా ఆరాధ్య డ్రాగన్ ఫామ్ నుంచి మా దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ వచ్చారండి. వారందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనం చెలో తెనాలి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ భారత సుప్రీంకోర్టు వర్గీకరణను అమలు చేయాలని కోరుతూ తీర్పు నివ్వటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనం తెనాలి పట్టణంలో సెప్టెంబర్ 21వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు నందు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ, పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు విజయసాగర్ మాదిగ, చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు కొండెపాగ క్రాంతి కుమార్, ఎడ్లపాడు మండల అధ్యక్షులు కృష్ణ మాదిగ, చిలకలూరిపేట పట్టణ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కేసినపల్లి కిషోర్ మాదిగ, నియోజకవర్గ మాజీ అధ్యక్షులు పల్లెపోగు చంటి మాదిగ, మహిళా నాయకురాలు మేరీ అక్ష మాదిగ, అడ్వకేట్ అనిల్ బొంత అశోక్ పాల్గొన్నారు. రుద్రబాబు సురేష్ మాదిగ, నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పల్నాడు జిల్లా చిలకలూరుపేట
చిలకలూరుపేట నియోజకవర్గంలో అంబేద్కర్ కూడలి వద్ద ఈ నెల 21వ తారీఖున వర్గీకరణ విజయ సారథి మాదిగల మహాత్ముడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా ఈ నెల 21వ తారీఖున తెనాలి పట్టణంలో మాదిగల ఆత్మీయ సమ్మేళన మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభ కార్యక్రమానికి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి పలనాడు జిల్లా నుంచి చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వందలాదిగా వేలాదిగా మాదిగ జాతి ప్రజలు తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. పట్టణంలోని మర్రి చెన్నారెడ్డి ప్రాథమిక పాఠశాల ఆవరణలో గురువారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అలాగే విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కార్యాలయాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు ఈ వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్ష్మణ్, ఆదిమూలం గురుస్వామి, కర్ణం వెంకటేశ్వరరావు, సాయి, నభీఖాన్, గుమ్మ బాలకృష్ణ, వెంకట్రాయుడు, సాల్మన్ తదితరులున్నారు. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై. సేవా సప్తాహ కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ నిర్దేశించినటువంటి సేవా సప్తాహ కార్యక్రమం సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి వరకు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించమని భారతీయ జనతా పార్టీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి కంటిన్యూస్గా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ చిలకలూరుపేట శాఖ వారు నిర్ణయించి ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజున 6వ వార్డులో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి అందరికి కూడా నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బిస్కెట్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇట్లాగే సేవా కార్యక్రమాలు కంటిన్యూస్గా అక్టోబర్ 2వ తేదీ వరకు చిలకలూరుపేట నియోజకవర్గంలో అన్ని చోట్ల చిలకలూరుపేట పట్టణంలో వీలున్నంత వరకు అనాథలకు, అట్లాగే అనాథాశ్రమాలకి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఇవన్నీ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి మిత్రులందరూ కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు పేరు పేరున వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చిలకలూరుపేట ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క నరేంద్ర మోడీ గారి అభిమానులు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ అభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సభ్యత్వ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పని, అదేవిధంగా దేశ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును కాపాడగలిగేది ఏకైక ఇది భారతీయ జనతా పార్టీ అని చెప్పని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్స్ గేమ్స్ జూడో అండర్ 14-17 బాలబాలికలకు ఏఎంజీ ప్రాంగణంలో జూడో సెలక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్, ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కంటి మహంతి ప్రారంభించారు. ఈ ప్రారంభ సభకు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కె కృపాదానం అధ్యక్షత వహించారు. ఈ సభకు ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి కరీముల్లా, అలాగే గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి రవి, పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సురేష్, అలాగే సహాయ కార్యదర్శి శ్రీనివాస్, చిలకలూరిపేట వ్యాయామ ఉపాధ్యాయ సంఘ కార్యదర్శి ఖాసిం బుడే, ఏఎంజీ పూర్వ విద్యార్థి సతీష్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఇమాన్యుయల్ రాజు, పల్నాడు జిల్లా జూడో అసోసియేషన్ కార్యదర్శి సాయిరాం, సీనియర్ జూడో రిఫర్ శివ, జూడో సెలక్షన్ కమిటీ బాలుర విభాగానికి ఆనంద్ ఎంవి సుబ్బారావు, బాలికల విభాగానికి కోటేశ్వరమ్మ, శిరీష వ్యవహరించారు. వీరితో పాటు ఏఎంజీ వ్యాయామ ఉపాధ్యాయులు రాజు మరియు రాజేష్ గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చూడండి మాధ్యమం. It is a scheme. చూడండి ఏ స్కీమ్ పడేస్తున్నాడు. చూడండి ఏ టీం ఉపయోగిస్తున్నారు. ఇది మార్బల్. చూడండి మార్షల్ ఆర్ట్స్. మరియు ఎన్జీ ఇంటర్నేషనల్ అరుణ్ కుమార్ గారు మరియు మిగతా అఫీషియల్స్కి అందరికీ క్రీడాభివందనాలు. ముఖ్యంగా ఈ ఈవెంట్కి నన్ను చీఫ్ గెస్ట్గా పెట్టిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైతే స్టూడెంట్స్ ఏదైనా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మన స్కూల్స్లో చాలా స్కూల్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి, కానీ స్పోర్ట్స్ మీద చైల్డ్హుడ్ నుంచి ఎవరిని ఎంకరేజ్ చేయాలి. సో స్పోర్ట్స్ ఇలా ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వాళ్ళ యొక్క ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ స్పోర్ట్స్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి చిన్నప్పటి నుంచి పిల్లలకి వాళ్ళు ఫ్యూచర్లో ఎదుర్కొనే సమస్యల్ని దీనికి ఎదుర్కోవడానికి దోహదపడుతుంది. సో ఇలాంటి ఈవెంట్స్ దగ్గర నుండి కండక్ట్ చేయడానికి దానికి దోహదపడ్డ ప్లస్ చేయడానికి తీసుకొని చేస్తున్న మన ఆనంద్ కుమార్ గారికి నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. సో అందరికీ స్టూడెంట్స్కి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా ఆల్ ద బెస్ట్ తెలుపుకుంటూ ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం హైస్కూల్లో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు బుధవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు మంచి ఫలితాలు రాబట్టడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. అనంతరం పాఠశాలలో 10వ తరగతి పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని సమీక్షించారు. పాఠశాల రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద పాఠశాల నిర్వహణ సమన్యాయం పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెవి రామిరెడ్డి, ఏఎస్ఓ పద్మారావు, ఉపాధ్యాయులు వి శ్రీనివాసరావు, ప్రభాకర శర్మ, టి శైలజ, మేరీ శౌరిలు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ షేక్ జాన్, సైదులు, గ్రామ పెద్దలు శ్రీ నంబూరు శివరామకృష్ణయ్య, తోకల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నర్సరావుపేట సెంటర్లో బుధవారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్యశాల ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట సభ్యత్వ ప్రముఖ పెద్దలు అన్నం శ్రీనివాస్ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా బీజేపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఉత్తేజం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనపరెడ్డి లక్ష్మణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ వంశీధర్, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కుప్పం కళ్యాణ దుర్గారావు, నాదెండ్ల మండలం మైనార్టీ మోర్చా అధ్యక్షులు పఠాన్ నబీఖాన్, ఆఫీసు సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ, క్రియాశీల సభ్యులు రాయుడు, పట్టణ ఉపాధ్యక్షులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రజలకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వం చేరాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని స్వీకరించారు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు నుండి
అక్టోబర్ 2 వరకు జరుగుతున్నటువంటి సేవా సప్తాహ కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. నర్సరాపేట సెంటర్ నందు ఈ స్టాల్ వేసి స్టాల్ ద్వారా ప్రజలకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గొప్పతనాన్ని, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పథకాలను గురించి వివరిస్తూ ప్రజలను ఆకర్షితులను చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలను ముమ్మరం చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా, మిత్రులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో మన పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట నంబర్ 1 పొజిషన్లో సభ్యత్వాల విషయంలో ఉంటుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చిలకలూరుపేట మండలం పోతవరం కస్తూర్బా హైస్కూల్లో గత నెలలో రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి సందర్భంగా ఇక్కడున్న విద్యార్థుల్ని ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఆ శిబిరంలో 26 మంది బాలికలకు కాళ్లజోళ్లు అవసరమని మ్యాక్స్ విజన్ కంటి హాస్పిటల్ వారు తెలియజేశారు. కావున ఆ 26 మంది బాలికలకు గురువారం కళ్లజోళ్లు పంపిణీ జరిగింది. కార్యక్రమాన్ని లలిత ఆప్టికల్స్ అధినేత సందీప్ సహకారంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కార్యదర్శి శరత్, కేవి సుబ్బారావు, క్లబ్ డైరెక్టర్స్ కొళ్ల సింగారపు, డి పుల్లయ్య, పి రాఘవయ్య, టి వసంతరావు, అలంఘర్ మోహన్, స్కూల్ ప్రత్యేక అధికారిని, స్టాఫ్ పాల్గొన్నారు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.